హాస్పిటల్స్కి వెళ్ళకుండా మనం ఏం చేయాలి, అసలు హాస్పిటల్స్కి వెళ్ళే అవసరం రాకుండా మనం ఏం చేయాలి? సింపుల్గా స్టార్ట్ చేద్దాం. ప్రాసెసింగ్ ఫుడ్, మనం తీసుకునే ఆహారం చాలా ఇంపార్టెంట్. మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నామో అది డిసైడ్ చేస్తుంది ఫ్యూచర్లో మనం హాస్పిటల్కి వెళ్ళాలా లేదా అని చెప్పేసి. ప్రాసెసింగ్ ఫుడ్ కనుక తీసుకుంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో గ్యారంటీగా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, మార్కెట్లో దొరికే పిజ్జాలు, బర్గర్లు, ఏదైనా సరే లిమిటెడ్గా తింటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కంటిన్యూస్గా అదే న్యూడిల్స్ తింటున్నాను రోజు నాకేం కాదు, పిజ్జాలు తింటున్నాను నాకేం కాదు, బర్గర్లు తింటున్నాను నాకేం కాదు, నాన్ వెజ్లు, బిర్యానీలు, టేస్టీ ఫుడ్ తింటున్నాను నాకేం కాదు అని అంత కాన్ఫిడెంట్గా ఉండొద్దు. ఇప్పుడు మనం బలంగా ఉండొచ్చేమో, కానీ రేపు ఫ్యూచర్లో ఇప్పుడు తింటున్న ఈ ప్రాసెసింగ్ ఆయిలీ ఫుడ్ వల్ల మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే బాగా తిని ఎక్సర్సైజులు చేయరో వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. యోగాలు చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి. ఏం తింటున్నామో మన నోటికి, మన కడుపుకి తెలియాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. న్యాచురల్ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. మోర్ వెజిటబుల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. వెరీ లెస్ రైస్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఎంత అవసరమో అంతే తినడానికి ట్రై చేయండి ఫస్ట్. సెకండ్, వాటర్ తాగుతూ ఉండాలి. మినిమం 3 నుంచి 4 లీటర్లు ప్రతిరోజు వాటర్ తాగుతూ ఉండాలి. దాహం వేసినప్పుడల్లా ఒక గ్లాస్ వాటర్ తాగుతూ ఉండాలి. మనకి బాడీ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా జ్వరం రావడం, కొంచెం వెయిట్ తగ్గడం, ఒక్కసారిగా వెయిట్ పెరగడం, తింటున్నప్పుడు చెమటలు కక్కడం, మన బాడీ మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. చెక్ చేసుకోండి. రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి 6 నెలలకొకసారి మీరు హాస్పిటల్స్కి వెళ్ళి మీరు ఎంత ఫిట్గా ఉన్నా కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, వెయిట్ టెస్ట్ చేయించుకోండి, బాడీ హెల్త్ చెకప్ చేయించుకోండి. మీ హార్ట్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసుకోండి. మన చేతిలోనే అంతా ఉంది, మన ఆరోగ్యం ఉంది. స్ట్రెస్ తీసుకోవద్దు. జీవితం పుట్టాం, చచ్చిపోతాం, ఇదే వాస్తవం. మధ్యలో జరిగేదంతా డ్రామా. ఈ డ్రామాలో మనం ఇన్వాల్వ్ అయ్యి టూ మచ్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవడం ఖాయం. డోంట్ టేక్ స్ట్రెస్. రిలాక్స్గా ఉండండి. మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. మెంటల్లీ చాలా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.